గోపాల గోవర్ధన నిన్ను జగమెల్ల వినుతించే జనార్దన సురలోక సంపూజ్య వరనాయక గోపతరుణి జన హృదయ పరిపాలక సురలోక సంపూజ్య వరనాయక గోపతరుణి జన హృదయ పరిపాలక. కృష్ణ, నీ దివ్యమైనటువంటి తత్వము ఎలాంటిది అంటే ఇంకొకటి అంటారు, మట్టుకున్నటువంటి వేణువు మధురం. చూడండి ఒక్కసారి ఆ పరమాత్మని. ఇప్పుడు నేను వర్ణిస్తున్నప్పుడు ఆ పరమాత్మని చూడాలి. రేపు పొద్దున ఈ కళ్ళు కనపడతాయో లేదో గ్యారంటీ అటువంటి మంగళ స్వరూపాన్ని మనసారా చూచి నోరారా పలకాలి. గోవింద కృష్ణ జై. చేతులతో చక్కగా తప్పట్లు కొట్టండి. భజన చేస్తే 1,000,000 సార్లు భజన చేసినంత గుర్తు పెట్టుకోండి. తెలిసిందా? ఎవరైతే ఇలా చప్పట్లు కొట్టరో, చప్పట్లు కొట్టే వాళ్ళ పాపాలన్నీ దేహంలో నుంచి చుమ్మన ఎగురుతాయి. ఎగిరి ఏం చేస్తాయంటే అటు ఇటు చూస్తూ ఉంటాయి. చప్పట్లు కొట్టకుండా ఎవడున్నాడా అని చూస్తాయన్నమాట. అంటే వాళ్ళని ఆవహిస్తాయాలేదో నేను చెప్పను, మిగతా మతాల్లాగా. మన దేవుడు దయా హృదయుడు కదా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే దయాద్ర హృదయుడు. పరమ పూతనకు మోక్షం ఇచ్చిన దేవుడు. ఇప్పుడు తప్పట్లు కొట్టండి. నన్ను గనక నమ్మకపోతే నరకంలో పడతావనే దేవుడు కాదు. నన్ను నమ్మితేనే స్వర్గం, లేకపోతే నరకంలో అగ్నిలో కాలుస్తా, నిన్ను నాశనమైపోతావు మాత్రం. అలాంటి దేవుడు కాదు. పూతనికి మోక్షం ఇచ్చిన దేవుడు, కంసునికి మోక్షం ఇచ్చిన దేవుడు, శిశుపాలునికి మోక్షం ఇచ్చిన దేవుడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, ఇప్పటికే చాలాసార్లు విన్నాడు. అలాంటి మహానుభావుడు రేణు మధురం, రేణు మధురం, వేణు మధురం, రేణువు మధురం, పాణిర్మధురగ పాదౌ మధురం, నృత్యం మధురం, సఖ్యం మధురం, నృత్యం మధురం, సఖ్యం మధురం, మధురాధిపతే అఖిలం మధురం మధురం. కృష్ణునే చూస్తున్నారన్నమాట. ఆయననే దగ్గర ఉన్నాడనమాట. మీ దగ్గర ఉండి మాట్లాడుతున్నారు అన్నమాట మీతో. కృష్ణ, నీ పిల్లన గ్రోవి మధురం, వేణువు మధురమైనది, నీ పాదరేణువు మధురమైనది, నీ చేయి మధురమైనది, నీ పాదాలు మధురమైనది, నీ నృత్యము మధురమైనది, నీతో స్నేహం మధురమైనది. అసలు ఈ మధురా నగరిలో ఉన్నటువంటి అందరూ కూడా మధురాధిపతి అయినటువంటి నీ రూపం, నీ సర్వస్వం మధురాతి మధురం. దీనికి ఒక్కదానికే 2 మాటలు చెప్తా ఉన్నాను. ఈ శ్లోకంలో వేణువుని, పాద రేణువుని, వేణువును, పాద రేణువును, చేయిని, అలాగే పాదాలను, నృత్యాలని, స్నేహాన్ని ఆయన చర్చలు జరిగినాయి. దీనిలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి గానం వేణుగానం. దీని గురించి చెప్తాను వినండి. శ్రీకృష్ణ భగవానుడు తన జీవితంలోని కాదు, మహర్షులు కాదు, దేవతలందరినీ ఆనందింపజేసిన దివ్య పునీత సుందరమైనటువంటి మహాగానాలు 2. ఏమిటి అంటే ఈ 2 గానాలతో ఈ లోకమంతా డోలికలాడుతున్నది, ఊయల ఊగుతున్నది. ఈ ప్రపంచమేమిటి, ఈ లోకమేమిటి, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధేమిటి, యోగీశ్వరుడేమిటి, సర్వం ఆ ఆనంద డోలికలలో ఉయ్యాలలో ఊగుతూ ఉన్న ఈ 2 గానాలు. ఏమిటి ఈ 2 గానాలు అంటే బాల్యంలో మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బృందావనిలో చేసినటువంటి వేణుగానం అత్యద్భుతం. ఇక 2వ గానం 90 ఏళ్ల వయస్సులో మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉభయ సేనా మధ్యలో చేసినటువంటి గానం గీతా గానం. ఈ 2 అద్భుతం. యమునా తటమున మోడులు విరిసి, తెల్లని శరత్కాలపు వెన్నెలలో బృందావనిలో వేణుగానం చేస్తున్నాడు. వేణుగానం చేస్తూ ఉంటే వినండి,
ఈ దుర్మార్గులు బయట చెప్పేటువంటి దానికి భాగవతానికి ఎంత తేడా ఉన్నదో. ఈ ఆడవాళ్ళందరితో ఎగిరాడని వీళ్ళు చెబుతారు. ఇప్పుడు వినండి, ఏం ఎగిరాడో, ఎలా ఎగిరాడో ఏమిటో అసలు యథార్థం. శ్రీకృష్ణ భగవానుడు బృందావనిలో యమునా నదీ తీరంలో వేణుగానం ఆలపించాడు స్వామి. తెల్లని వెన్నెలలో, శరత్కాలపు వెన్నెల, ఆ వెన్నెలలో గానాన్ని వినగానే ఆవులు ఒక్కసారి అలా చేపి పాలన్నీ ధారగా ఇస్తూ చెవులు రెక్కించి చూస్తున్నాయి. ఆ సమయంలో ఆవుల యొక్క దూడలు, వినండి ఎంత పవిత్రమైనదో, దూడలు తల్లి దగ్గర పాలు తాగడానికి వెళ్ళి ఆ పాలను ఒక్కసారి అలా గుంజి గుమ్మ పాలని అని ఆ పొదుగుకి తలకాయకి ప్రామని కొట్టుకొని నోటిలో ఉన్న పాలన్నీ ఒక్కసారి దొల్లితే ఆ నురుగుతో పాలని కూడా ఆ కన్నులను నోట్లోనే పెట్టుకొని మైమరచిపోయి దూడలు వింటూ ఉన్నాయి ఆనంద పారవస్యంతో. ఇంకా మొట్టమొదటగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఫస్ట్ నైట్స్ ఎన్నో తీయని కలలు కంటారు. ఆహా ఆహా, తన కోరికలు నెరవేరతాయి, తన ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రియురాల దగ్గరికి వెళ్ళాలి. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యము, జాబిలి వెలిగేను మన కోసమే. ఊగుతుంటారు వాళ్ళు. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యము, జాబిలి వెలిగేను మన కోసమే. మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో, దూర దూరాల తీరాలు చేరుదమా. ఇంతలో వేణుగానం వినిపించేటప్పటికి ఈ ఆనందం కన్నా ఆనందమే గొప్పదని వాళ్ళకు ఒళ్ళు తెలియకుండానే గదుల తలుపులు తీసి బయలుదేరేవాడు. ఆవులు చిన్న పిల్లలకు తల్లి పాలిస్తోంది. ఆ పిల్లవాడు